అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైసీపీ పార్టీ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం జనసేన టీడీపీ పొత్తులో భాగంగానే మొదటి విడత జాబితా విడుదల చేశారు. కాకపోతే శ్రీకాకుళం జిల్లాలో ఆ జాబితాలో మాత్రం టీడీపీకి సంబంధించిన 4 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లు మాత్రమే ప్రకటించారు. ఇంకా 6 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 3 నియోజకవర్గాల్లో ఆశావాహులు గెలుపు గుర్రాల రేసులో ఉన్నటువంటి వారు మాత్రం ఇంకా తమను అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం ఉన్న ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి రెండో లిస్టులోనే ఎవరైతే ఆశావాహులు ఉన్నో వారికి టికెట్ లభిస్తుందా లేదా అన్న విషయంపై శ్రీకాకుళం నియోజకవర్గం అంటే రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు. ఇక్కడ వలస వచ్చినటువంటి మంత్రి ధర్మాన ప్రసాద్ ఇక్కడ 3 సార్లు గెలిచి ఇక్కడ పట్టు సాధించే పరిస్థితి. 5 సార్లు గెలిచినటువంటి గుండె కుటుంబానికి మాత్రం ఈరోజు ధర్మాన ప్రసాద్ ధీటుగా ఎదుర్కొనే పరిస్థితులు లేని నేపథ్యంలో 2021లో ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించి ప్రతి వారి తలలో నాలుగుగా ఉన్నటువంటి గొండు శంకర్ ఈరోజు శంకారావం కావచ్చు, యువగలం ముగింపు నిన్న రా కదిలరాలో గొండు శంకర్ పేరు అదొక ప్రపంచంలో వినిపిస్తుంది. ప్రస్తుతం శ్రీకాకుళం నియోజకవర్గం నుండి టికెట్ ఆశిస్తున్నటువంటి గొండు శంకర్ మనతో ఉన్నారు. చూస్తే ప్రత్యక్ష పార్టీ ఆవిర్భావం నుంచి గొండు శంకర్ వాళ్ళ నాన్న టీడీపీ అంటే ఒక డెడికేటెడ్ కార్యకర్తలు ప్రత్యక్ష రాజకీయాలు ఈ నియోజకవర్గంలో కీ రోల్ పోషించాలన్నటువంటి ఒక దృఢమైన సంకల్పంతో వెళ్తున్న అనతి కాలంలో శ్రీకాకుళం నియోజకవర్గంలో గొంటు శంకర్ పేరు ఇంతలా ఇనుముడింపడానికి పార్టీ నుంచి మీరు ఏమాస్తున్నారు? పార్టీకి మీరు ఏం సేవ? ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను 2014లో ఎంపీటీసీగా సింగుపురం 2 ఎంపీటీసీగా ఎలక్ట్ అవ్వడం జరిగింది. మా నాన్నగారు ఎంపీపీగా ఉండడం జరిగింది. ఇక మా కుటుంబం ప్రత్యక్ష రాజకీయాలు 1981లోనే మా చెల్లి ఒక నెల బిడ్డ అయినప్పుడే మా అమ్మ వార్డు మెంబరు, మా తాతయ్య సర్పంచ్. సో అప్పటి నుండి ఇప్పటి వరకు మేము ఓడిపోకుండా సర్పంచ్ అయ్యాం. 83లో పార్టీ ఆవిర్భావం జరిగింది. అప్పటి నుండి పార్టీకి విధేయులుగా పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ ఉన్నాం. అయితే 2019 తర్వాత పార్టీకి చాలా కష్టకాలంలో ఉండింది. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దహనకాండ, ఈ దమనకాండ, విధ్వంసకాండం మొదలుపెట్టిన తరుణంలో మనం ఫుల్ టైం పాలిటిక్స్ చేయాలనే ఉద్దేశంతో నేను మా సర్పంచ్ ఈ పరంపరని బ్రేక్ చేయడానికి స్థానిక నాయకులు చాలా కుట్రలు పన్నడం జరిగింది. ఆ సందర్భంగా నేను బాధ్యత తీసుకొని నేనే సర్పంచ్గా పోటీ చేసి గెలవడం జరిగింది. సో మా పరంపర కంటిన్యూ అవుతుంది. ఇలాంటి సందర్భంలో నాకు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా నా యొక్క పోరాట పటిమని గుర్తించి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు నాకు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఇచ్చారు. సో మేము బేసికల్గా తెలుగుదేశం పార్టీ అభిమానులు కనుక పార్టీ కోసం అహర్నిశలు ఏ చిన్న అవకాశం దొరికినా పార్టీని స్ట్రెంథన్ చేసే దిశగా మేము వెళ్ళాం. ఈ సందర్భంలో లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు 40% యువతకి ఇస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నెక్స్ట్ జనరేషన్లో నేను ఎవరికి పోటీయో లేకపోతే ఎవరికో వంచడం కాదు, నెక్స్ట్ జనరేషన్లో సరైన నాయకత్వం ఉండాలి కదా. అలాంటి సందర్భంలో మనకి ప్యాషన్ ఉంది, పబ్లిక్లో ఉన్నాము, 40 ఇయర్స్గా మేము సేవ చేస్తున్నాము. మండల పార్టీ మన తెలుగుదేశం మండలాధ్యక్షుడు శ్రీకాకుళం మండలాధ్యక్షుడికి కూడా చేశాము. నేను ఎంపీటీసీగా చేశాను, ఇప్పుడు సర్పంచ్గా చేశాను. నెక్స్ట్ జనరేషన్లో ఎందుకు మనం ఎస్టాబ్లిష్ అవ్వకూడదనే ఉద్దేశంతో మనం ముందుకు వచ్చి పనిచేయడం జరిగింది. అంతకు తప్పించి ఇంకో రెండో ఉద్దేశం లేదు. చూస్తే నారా లోకేష్కి ఆకర్షితులు అయ్యారు. ఆ నేపథ్యంలోనే ఆ రోజు యోగల ముగింపులో మాత్రం గొండు శంకర్ క్యాన్వాయ్ చూసి ఆయన మీ గురించి ప్రశ్నించే పరిస్థితి కూడా అది. ఎంత కనెక్ట్ అవ్వడానికి ఆయనకి మీకున్నటువంటి పరిచయం? నిజంగా లోకేష్ బాబు గారు పాదయాత్ర రోజు నేను కుప్పం వెళ్ళడం జరిగింది. ఆయనకి అంతకుముందు ఇంట్లో ఒక 10 నిమిషాలు కూర్చొని నన్ను రికగ్నైజ్ చేయండి, మేము 40 ఇయర్స్ నుండి ఉన్నాం మండలంలో, టీడీపీ అంటే మేమంటే టీడీపీ అంటే వెంటనే ఆయన తీసుకోవడం, నా నెంబర్ తీసుకోవడం, సేవ్ చేసుకోవడం, ఆయన నెంబర్ నాకు ఇవ్వడం, వాట్సాప్ చేయమని చెప్పడం జరిగింది. అంతవరకు తరువాత లోకేష్ బాబు గారు పాదయాత్ర కుప్పంలో జరిగినప్పుడు నేను ప్రత్యక్షంగా వెళ్ళి 2 రోజులు పాల్గొనడం జరిగింది. మధ్యలో కనీసం ఒక 6 సార్లు పాల్గొనడం జరిగింది. అక్కడ ఆయన స్పాంటేనియస్గా సమస్యలపైన స్పందించడం, ఆయన తాలూకు వ్యవహార శైలి, ఆయన తాలూకు పోరాట పటిమ ఇవన్నీ నేను ప్రత్యక్షంగా చూశాను.
చూసిన తర్వాత భోగాపురంలో 6,000 మందిని తీసుకొని నేను ముగింపు సభకి వెళ్ళిన తర్వాత ఆ ముగింపు సభలో ఆయన మాట్లాడే తీరు చూస్తే మేము ఇంకా 100% పరిపూర్ణమైనటువంటి లీడర్ మాకు దొరికిపోయాడు, మనకి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ సరైన నాయకుడు వచ్చాడనే నమ్మకం మాకు ఆ రోజుతోనే కలిసిపోయింది. అటువంటి నాయకుడి చెంతన నిలిచిన శంకర్ రేపు శ్రీకాకుళం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం చిన్నబాబు కల్పిస్తారు. అయితే ఆ సందర్భంలో ఆయన మళ్ళీ శ్రీకాకుళంలో శంకారావం పేరుతో రావడం జరిగింది. అలాంటి మాకు గుండి చప్పుడు లాంటి నాయకుడు మేము వచ్చినప్పుడు మేము చప్పుడు చేయాల్సిన బాధ్యత మాకుంది. ప్రజలందరినీ తెచ్చి ఆయన మాటలు వినిపించాలా, ఈ శంకారావం ఎందుకు జరిగిందనేది నియోజకవర్గ ప్రజలకు తెలియజేయాలా. ఎందుకంటే ఆయన మాకు పాదయాత్రకు రాలేదు కనుక ఆయన్ని చూడాలా నియోజకవర్గం ప్రజలని చెప్పి మళ్ళీ మేము పెద్ద ఎత్తున ఇక్కడ కూడా సభ విజయవంతం చేయడానికి కృషి చేశాం. ఇక ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా ఏంటి అనేది ఎలాగుంటుంది అనేది మా పార్టీ పాలిట్ బ్యూరో ఉంది, దానికి పలు విధానాలు ఉన్నాయి, ఒక కమిటీలు ఉన్నాయి, నిర్ణయాలు ఉన్నాయి, పలు సంస్థల నుండి సర్వే చేస్తున్నారు, IVRS తీసుకుంటున్నారు. వీటన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళు నిర్ణయం తీసుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని నేను నమ్ముతున్నాను. నిన్న కదిల్రాలో కూడాను గొండు శంకర్కు ఒక ఐడెంటిటీ క్రియేట్ అయినట్టు ఆయన సభకు వచ్చే తీరి అంటే శ్రీకాకుళం వేదికగా కదిల్రా కార్యక్రమం జరగడం, ఆ జరిగే కార్యక్రమానికి మునిపెన్నడూ లేనంత దీనిగా అంత క్రౌడ్ని ఎస్టాబ్లిష్ చేయడం, ఆ ఘనత శంకర్కి ఆర్జించడం అందులో ఎటువంటి అతిశక్తి లేదు. అంటే ఐడెంటిటీ క్రియేట్ అయ్యిందని అంటే నేను అనేది మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆయన చంద్రబాబు నాయుడు గారు కదిలిరా ప్రోగ్రాం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో పెడుతున్నారు. దాంట్లో భాగంగా శ్రీకాకుళం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఆయన పెట్టాడు. ఈ సందర్భంగా ఆయన వచ్చి ఇక్కడ పెట్టినప్పుడు ఒక పార్టీ అభిమానిగా, పార్టీ పట్ల నిబద్ధత ఉన్న వాళ్ళగా మా బాధ్యత, నేను మొదట మీకు చెప్పాను కూడా ఇంతకుముందు, రెస్పాన్సిబిలిటీస్ ఆర్ నాట్ గివెన్, టేకెన్. బాధ్యత అనేది తీసుకోవాలి. నేను నా బాధ్యతగా తీసుకొని వీలైనంత మంది పబ్లిక్ని తీసుకెళ్దాం, వీలైనంత గ్రాండ్గా దీన్ని చేద్దాం. చంద్రబాబు నాయుడు గారి మాట ప్రతి ఒక్కరూ వినాలి, ఆయన్ని చూడాలి. మా జిల్లాలో ఎక్కడో పెట్టవచ్చు, అది మాకు వచ్చిన అవకాశం మా నియోజకవర్గంలో పెట్టడం. దాదాపు 20,000 మంది పైచీలకు మేము 7 రోడ్ జంక్షన్ నుండి ర్యాలీగా వెళ్ళి మేము ఆ సభని విజయవంతం చేయడానికి నా వంతు పాత్ర నేను కృషి చేశానని నేను చెప్తున్నాను. 40 ఏళ్ళుగా కరుడు కట్టిన ఒక కార్యకర్తగా పలు అంటే లో లెవెల్ పదవులు నడిపించారు. ఈరోజు నియోజకవర్గాన్నిలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేటువంటి మీ ఆలోచనకి ఎక్కడ బీజం పడింది? మీకు చెప్పాను కదండి, మేము రాజకీయంలో ఉన్నాం, ఈ ప్రస్థానంలో అలా ముందుకి నడుస్తున్న తరుణంలో యువతకి ఇస్తామని చెప్పారు. యువతకి ఇస్తామన్నప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఒక రకంగా రాజకీయ స్తబ్దత ఉందనే మాట అనుకోక తప్పదు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అప్పుడు పార్టీ స్థాపించినప్పుడు యువకులను స్థాపించారు. 40 సంవత్సరాలు అయ్యేసరికి ఇప్పుడు అందరికీ చాలా వయోపరిమితి అయ్యింది. అలాగే వైఎస్ఆర్సీపీలో కూడా ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఏజ్డ్ పర్సన్సే ఉన్నారు కనుక యువతకు వచ్చేటప్పుడు నెక్స్ట్ జనరేషన్లో అందరం కష్టపడతాం. జనాలు అందరూ ఎవరు గుర్తింపించి పార్టీ ఎవరు గుర్తింపిస్తే వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు, లేదు పెద్దవారికి అని పార్టీ ఇస్తే వాళ్ళే అవుతారు. దానికి మనం ఎవరికి వ్యతిరేకం కాదు. టీడీపీకి పనిచేసిన వారి గుర్తింపులో ముందు వరుసలోనే ఉంటుంది, కానీ కుటుంబ పరిపాలన నేపథ్యంలో అవకాశం కనుక దొరకకపోతే పార్టీ విధేయులుగానే కొనసాగుతారు. 100% మేము పార్టీకి విధేయులమే. మొదటి నుండి చెప్తున్నాను, మేము బాధ్యత తీసుకొని పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్తున్నాం. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ ఇంతకు ముందులాగా కాకుండా సరికొత్త విధానాలతో ముందుకు వెళ్తుంది. ఎందుకంటే రేపు రాబోయే కాలంలో పార్టీలో కూడా మరొక 20-30 సంవత్సరాలు ముందుకు వెళ్ళే విధంగా భవిష్యత్తులో ఎటువంటి పార్టీకి స్ట్రెంథన్ చేసుకునే దిశగా వెళ్తుంది కనుక ఆ రకంగా పార్టీ వెళ్తుందని నేను నమ్ముతున్నాను. సో పార్టీ ఏ డెసిషన్ తీసుకుంటే దానికే మేము బద్దులమై ఉంటాం, అది గ్యారంటీ. ఎందుకంటే మా నాయకుడు అన్నీ తెలిసిన వ్యక్తి, ఆయన ప్రతి ఒక్కటి ఆయన పబ్లిక్గా వచ్చి IVRS కూడా తీసుకుంటున్నాడు. మరి అవన్నీ ప్రజల అభిష్టం మేరకే వెళ్ళాలి కదా. సో పార్టీ తీసుకుంటున్నట్టు ఈ మెలకువలో ఈ IVRS ప్రాసెస్లో ప్రజలు గనక శంకర్ పేరుని ప్రపోజ్ చేస్తే రేపు ఈరోజు మీకు ఇంకొక సమస్య వెంటాడుతూ ఆ సమస్య అతీతంగా మీతో పాటు కలిసి పనిచేసేందుకు వాళ్ళు సుముఖత తెలుస్తారని ఒక ఆశాభావం ఉందా?
నాకు ఇది సమస్యగా నేను పరిగణించట్లేదు. మీరు అమెరికాలో కూడా మీకు తెలిసిందే, ఆ బిల్ క్లింటన్ భార్య అతను ఎవరు అమెరికా అధ్యక్షుడు అయ్యాడు కదా లాస్ట్ టైం, ఇద్దరూ కొట్టుకున్నారు లాస్ట్ వరకు. సీట్ వచ్చింది, ఆవిడే చేసింది, అందరూ పార్టీలో ఉండి పార్టీ నిర్ణయాలకి పార్టీ తాలూకా దీనికి బద్దులు అయినప్పుడు అందరం కలిసికట్టుగా పని చేయాల్సిందే. ఎప్పుడు కూడా నాకు ఎవరితో శత్రుత్వం లేదు. రాజకీయంలో మనం శత్రుత్వం పడడానికి నాకు పర్సనల్ ఎనిమీస్ ఎవరు లేరు. వెళ్ళి అవసరమైతే ఎవరికైనా మనం హెల్ప్ అడుగుతాం, ఎవరితోనైనా చెయ్యి కలుపుతాం, ఎవరి కోసమైనా మనం అడుగుతాం. అవసరమైతే వాళ్ళకి వెళ్ళి కాలు మీద పడిపోయినైనా పడిపోతాం. మనకెందుకు, మనం ఏం తప్పు చేయలేదు కదా. మనం ఎవరికైనా తప్పు చేయనప్పుడు మనకేం భయం. ఎవరి దగ్గరికైనా నేను వెళ్ళగలను, ఎవరికైనా నా హెల్ప్ అడగగలను, అలాగే ఎవరికైనా నా హెల్ప్ చేయడానికి కూడా నేను రెడీ. ఈ ముక్కుసూటి తత్వమే శంకర్కి ఈరోజు తిప్పలు పెట్టించే సమస్యలు తెచ్చి పెడుతున్నాయి. నాకేం తిప్పల సమస్యలు తెచ్చి పెట్టలేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఎటువంటి ఒడిదుడుకులు లేవు, నాకు ఎటువంటి లేవు. నేను పబ్లిక్లో ఉన్నాను, చేయడానికి ఉన్నాను. మరొక 20 ఏళ్ళు నేను ఇదే హుషారుతో ముందుకెళ్తానని కూడా మీకు తెలియజేసుకున్నాను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్స్ నాకు ప్యాషన్, నా పొలిటికల్, నా చిన్నప్పటి నుండి ఎందుకు అబ్బిందో. అలాగని పొలిటికల్ ఫ్యామిలీలు వచ్చిన వాళ్ళందరికీ ఈ ప్యాషన్ ఉంటుందని తెలియదు, నాకు ఉండాలని రూల్ లేదు. నాకు అబ్బింది, నేను చేసుకొని ముందుకెళ్తున్నాను. నాకు ఎవరి మీద శత్రుత్వం లేదు. పార్టీ కోసం ఉన్నప్పుడు, పార్టీలో ఉన్నప్పుడు అందరం కలిసికట్టుగా వెళ్తాము, కలిసికట్టుగా పనిచేస్తాం, పార్టీ కోసమే పనిచేస్తాం. అలాగే ఒకవేళ నాకు అవకాశం వచ్చినా అందరూ పార్టీలో ఉన్నప్పుడు పార్టీ కోసం చేయాల్సిందే. చేయకపోతే పార్టీ ద్రోహులు, నేను చేయకపోతే నేను ద్రోహినే. ముద్ర వేస్తాం కదా, పబ్లిక్ చూస్తారు కదా ఎవరికైనా. ఇప్పుడు నేను పార్టీకి ఇచ్చేస్తే పార్టీ ద్రోహంగా నా ముద్ర పడుతుంది, నా చాప్టర్ క్లోజ్. పార్టీకి ద్రోహం చేసిన ఎంతటి వారైనా, వారి కింజరాపు వారైనా, ఇక్కడ గుండెవారైనా కూడా వాళ్ళని ముక్కుసూటుగా నిలదీసే తత్వం ఒక్క గుండు శంకర్కి ఉంది. నిజమేనా? అవన్నీ కాదండి. నేను గుండువారుగా నేను చెప్తున్నాను. పార్టీకి నేను ద్రోహం చేస్తే నన్ను ఎవరైనా నడి రోడ్డు మీద నిలదీయొచ్చని నేను చెప్తున్నాను. నేను ఇంకొకరికి నిలదీయొచ్చా లేదని నేను ప్రత్యక్షంగా ఎవరు పేర్లు పెట్టి నేను మాట్లాడను. ఏ వ్యక్తి అయినా, ఏ నాయకుడైనా పార్టీ ముసుగులో ఉండి, పార్టీ పేరు చెప్పుకొని ఉండి రేపు పార్టీకి ద్రోహం చేస్తే, గతంలో చాలామంది లీడర్స్ ఎవరు ద్రోహం చేస్తే అలాగ రోడ్డు మీద నిలబెట్టిన దాఖలాలు ఉన్నాయి. రేపు అదే తీరుగా మేము వెళ్తాం, అలాగే రోడ్డు మీద నిలబెట్టి తీరుతాం కూడా, ఎవరైనా సరే. అది ఈలో ఆలని కాదు. నేను కూడా ఓపెన్గా చెప్తున్నాను, పార్టీలో ఉండి పార్టీకి ద్రోహం చేస్తే నడి రోడ్డు మీద బట్టలిప్పి నన్ను నిలదీయొచ్చు. ఇది నా ఓపెన్ ఛాలెంజ్. అది నాకు పార్టీ పట్ల ఉండే నిబద్ధత. అది నేనేమి దొంగను కాదు. నాకు పార్టీ అంటే నా ప్రాణం, ఇన్బిల్ట్ నా బ్లడ్లో టీడీపీ బ్లడ్ ఉంది. నేను లోకేష్ బాబు నాయకత్వం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఒక్క పార్టీ ప్రయోజనాలే కాదు, నా ప్రయోజనం, నా స్వార్థం, నా పిల్లడి భవిష్యత్తు నా స్వార్థం, నా రాష్ట్ర భవిష్యత్తు నా స్వార్థం. ఇవన్నీ బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి తీరాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఈ రాష్ట్రానికి ఆవశ్యకత ఉంది. దానికోసం ఎంతటికైనా మేము పోరాడతాం, మేము సిద్ధమవుతాం, ఎంతకైనా తెగిస్తామని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. చూస్తే ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినంత వరకు పాతపట్నం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం 3 నియోజకవర్గాల్లో ఆశావాహులు ఈరోజు టిక్కెట్ల కోసం వారి ప్రయత్నాలు కొనసాగుతాయి. అందులో భాగంగానే శ్రీకాకుళం నియోజకవర్గం నుండి గత 4 ఏళ్ళుగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కక్ష సాధింపు ధోరణిని భరించలేక ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి చేరి ఈ నియోజకవర్గాన్ని రక్షించేందుకు ఆయన చేసిన ప్రయత్నంలో భాగమే ఈరోజు గొండు శంకర్ పేరు అంతలా ఇనుమడించి చేసింది. లోకేష్ నాయకత్వాన్ని ఆకర్షితులై పార్టీపై ఉన్నటువంటి విధేయత 40 ఏళ్ళుగా ఆ పార్టీకి ఆకర్షితులైనటువంటి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఆ పార్టీని పరిరక్షిస్తూ వస్తున్నారు. పార్టీకి కనుక ఎవరైనా ద్రోహం చేస్తే ముక్కుసూటిగా వారెంతటి వారైనా వారిని ప్రశ్నించడంలో ఒక్క అడుగు కూడా వెనక్కి అయినటువంటి గొండు శంకం ఈరోజు మాత్రం శ్రీకాకుళం జిల్లాలో ఐవీఆర్ సర్వేలో కూడాను తన పేరును పొందుపరిచినటువంటి టీడీపీ ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గానికి ఎవరిని అభ్యర్థిగా పెట్టినే తన సహకారం ఉంటుంది, తన అభ్యర్థిగా ప్రకటిస్తారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి పార్టీ స్టాండ్ బేస్గా ఈరోజు తనకి ఆ అవకాశం వస్తుందని మాత్రం గుండెశంకర్ ఆశిస్తున్నారు. మరి టీడీపీ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా శ్రీకాకుళం జిల్లాలో
టీడీపీని గెలిపించడంతో పాటు మరోవైపు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యం చేసి రాష్ట్ర భవిష్యత్తును పరిరక్షించేందుకు తన వంతుగా కృషి చేస్తానని గొండి శంకర్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.